నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. టీజర్ చూసిన వెంటనే అర్థమైపోయిండాలి ఈ వ్లాగ్ ఏంటి అని. ఇది అంతా కూడా ఫాల్ కలర్స్ గురించి అండ్ అలాగే ఆ వీక్లో మేము అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్, అలాగే యాజ్ యూజువల్ నేను పేరెంటింగ్ గురించి ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఈరోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ చాలామంది కామన్గా అడిగిన క్వశ్చన్స్ని ఉద్దేశంలో పెట్టుకొని నేను దాని గురించి చెప్పానన్నమాట. అవేంటో, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ తెలుసుకోవాలంటే వ్లాగ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. వింటర్ వచ్చేసింది, మనకు కలర్స్ అన్ని ఫాల్ కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్లో ఉండే బెస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ కవర్ చేద్దాము అని. అదేంటో కానీ తెలియదు, కానీ ఎప్పుడు మా వారికి కరెక్ట్గా అదే టైంకి ప్రాజెక్ట్ రిలీజ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ ఇయర్ కూడా అలానే అయింది అని అనుకున్నాము, కానీ ఒక చిన్న చేంజ్తో ఈసారి ఏదైతే అవ్వనియండి అని చెప్పి వెళ్ళిపోయాం. జనరల్గా వీకెండ్స్ వెళ్తూ ఉంటాం, కానీ వీకెండ్స్ ఎవ్రీ వీక్ అసలు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి భయంకరంగా వర్షాలు పడ్డాయి. ఎలా పడ్డాయంటే అలా పడ్డాయి. కనీసం బయటకి స్టెప్ అవుట్ చేద్దామంటే కూడా అసలు గ్యాప్ ఇవ్వలేదు. ఫాల్ కలర్స్ చూసి కనీసం ఒక 4 ఫోటోలు తీసుకుందామంటే కూడా ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే వర్షం పడుతుంటే ఏం స్టెప్ అవుట్ చేస్తాను చెప్పండి, కార్లో కూర్చొని చూసుకోవాలి. కానీ ఏదైతే అది కానీ అని చెప్పి కొంచెం వెళ్ళిపోయాను ధైర్యం చేసి. కొంచెం ఆ రోజు మైల్డ్ రైన్ అయితే ఉన్నింది, కానీ జస్ట్ డ్రిజ్లింగే, అందుకని చెప్పి ధైర్యం చేసి వెళ్ళిపోయాం. అండ్ ఇవి ఏంటి అంటే ఈరోజు నేను చూపించే లొకేషన్స్ పెన్సిల్వేనియాలో టాప్ 7 ప్లేసెస్లో మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ఫాల్ కలర్స్ అనమాట. ఇది వచ్చి పిట్స్బర్గ్ నుంచి 1.5 hour ఉంటుంది. 1.5 hour కూడా లేదు యాక్చువల్లీ, ఇంకా దగ్గర అని చెప్పుకోవాలి. ఇవి క్యూకంబర్ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ కరెక్ట్గా చెప్పాలంటే మా ప్లేస్ నుంచి 1 hour 15 minutesకి వెళ్ళిపోవచ్చు. కానీ మేము అలా స్ట్రైట్గా వెళ్ళకుండా వయా మనము వాషింగ్టన్ కాదు, వెస్ట్ వర్జీనియా నుంచి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సీనిక్ లొకేషన్ అని చెప్పి చుట్టుకొని వెళ్ళాము. అది ఆల్మోస్ట్ మాకు 1.5 hour అవ్వాల్సింది 3 hours అయిందనమాట. మధ్యలో ఎప్పుడు ఈ స్పాట్లో అనుకుంటూ ఉంటాము ఖచ్చితంగా వెళ్ళాలి, ఆగాలి. అక్కడ పైన బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఏంటో కూడా చూపించేస్తాను. అక్కడ స్పెండ్ చేయాలి, కొంచెం లేక్ సైడ్ వ్యూ అన్నట్టు, రివర్ సైడ్ వ్యూ అన్నట్టు అనుకునే వాళ్ళం. ఎప్పుడు కుదరలేదు, కానీ ఈసారి కుదిరింది. ఎందుకు అంటే ఎప్పుడు ఫుడ్ బయట తింటాము, కానీ ఈసారి ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం. ఎందుకంటే నాకు కొంచెం వెదర్ కొంచెం తేడా అనిపించింది, ఎప్పుడు ఎక్కడ కొమ్మ ముంచేస్తుందో అని చెప్పి. కొంచెం అలా అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను. ఈజీ టు గో ఫుడ్స్, ఎక్కువ కష్టం ఏం పెట్టుకోను. లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్, అఫ్కోర్స్ లక్కీ కూడా తింటాడు కాబట్టి చాలా ఈజీ. అవన్నీ చక్కగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ కరెక్ట్గా అదే టైంలో సన్నీగా ఉండింది. కొంచెం మధ్యలో క్లౌడీ కూడా ఉండిందిలేండి, కానీ చాలా చల్లగా ఉండింది. అక్కడ ఆగిపోయి చక్కగా కూర్చొని వనభోజనాల్లాగా చక్కగా ముగ్గురం తిన్నాము. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఎందుకు అంటే మరీ టూ సన్నీగా ఉన్నా కూడా మనం కూర్చోలేము, అలానే మరీ చిల్డ్గా ఉన్నా కూడా కూర్చోలేము. ఆ రోజు కొంచెం బాగుండింది, అంటే ఒక సైడ్ నుంచి అలా సన్ రైజ్ తగులుతూ ఉంది, ఇంకో సైడ్ నుంచి చాలా గాలి అలా తగులుతూ ఉండింది అనమాట. వేడివేడిగా అలా తినేసి కొంచెం అలా కాఫీ తాగేసి వెళ్ళాము. అండ్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక క్యూకంబర్ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ లొకేషన్కి వెళ్ళండి. అన్నట్టు ఈ లొకేషన్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది ఏదో కాదు, ఒహియో స్టేట్ పార్క్ అంటారు కదా. మనకు ఆన్ ద వేలోనే వచ్చేస్తుంది బ్రిడ్జ్, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మంచిగా కూర్చొని టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఎండాకాలంలో వనభోజనాలు చేయొచ్చు, ఫాల్ కలర్స్ని చూడొచ్చు ఫాల్ సీజన్లో. అండ్ మేమైతే ఈ లొకేషన్ స్నో సీజన్లో కూడా ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నాం. బట్ వి డోంట్ నో ఆ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారా, ఓపెన్లో ఉంచుతారా అని అయితే తెలీదు. బట్ వ్యూ మాత్రం అల్టిమేట్గా ఉన్నదన్నమాట. అప్పటికే కొంచెం సన్న జల్లు స్టార్ట్ అవుతూ ఉండింది, అండ్ అప్పటికి 3 or 4 అయిపోయింది అనుకుంటా. మళ్ళీ అక్కడి నుంచి ఒక 45 minutes to 1 hour ఉంది మేము వెళ్ళాల్సిన లొకేషన్. అండ్ ఇంకా లేట్ అయిపోతే ఆ ఉన్న సన్ కూడా వెళ్ళిపోతుంది. అక్కడెక్కడ వర్షం పడిపోతుందా, మళ్ళీ సన్సెట్ వ్యూ మిస్ అయిపోతామా అని చెప్పి ఇంకా అక్కడితో ఎండ్ చేసుకొని మరీ అంత డీప్ వుడ్స్లో కూడా వెళ్ళలేదన్నమాట. జస్ట్ కొంచెం అలా స్టార్టింగ్లోనే ఒక 5-10 minutes వాక్ చేసి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ వరకు యాక్చువల్లీ నేను వీడియోస్ కూడా అంత కంప్లీట్గా కవర్ చేయలేదు, ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద నేచర్. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే కెమెరాకి అంత బాగా కూడా నాకు క్యాప్చర్ అవ్వలేదు. కొన్ని క్యాప్చర్ అయ్యాయి, కొన్ని
ఎంత చేసినా కూడా లెన్స్ వేరు అండ్ దేవుడు మనకిచ్చిన లెన్స్ వేరు కదా, సో దాంతో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. కానీ కొన్ని అలా మంచిగా కవర్ చేయడానికి ట్రై చేశాను, కొన్ని చేశాను. అండ్ ఇవి కూడా చాలా బాగుండింది. ఏంటంటే లుక్ అక్కడంతా కూడా వుడ్ అంతా కూడా తడిగా ఉండడం వల్ల బ్లాక్గా అయిపోయింది. సో దానివల్ల ఇంకా మంచి ఒక లుక్ వచ్చింది. సో మనం వచ్చేసాము ఒక మంచి లొకేషన్కి. అదేదో కాదు, కూపర్స్ రాక్ అంటారు. ఇది ఎక్కడ అంటే మోర్గన్ టౌన్. సో మీరు ఒకసారి గూగుల్ బ్రౌజ్ చేస్తే కనుక కూపర్స్ రాక్ అని సర్చ్ చేసి చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 7 లొకేషన్స్ ఇన్ పెన్సిల్వేనియా స్టేట్. సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అండ్ నాకైతే అసలు అంటే లోపలికి నడుస్తూ వెళ్తుంటే ఉడ్సే కదా అనిపించింది. అందరూ నడుచుకెళ్తూ ఉన్నారు. అండ్ మేము ఆన్లైన్లో బ్రౌజ్ చేసి సోషల్ మీడియాలో ఫొటోస్ ఇవన్నీ చూసాం, కానీ జస్ట్ రాక్ వ్యూ పెట్టారు, కానీ కంప్లీట్ వ్యూ చాలా అంటే చాలా తక్కువ పెట్టారు. అఫ్కోర్స్ మనం ఫొటోస్ చూసినా కూడా అర్థం కాదు. సో నేను అక్కడ ఎంత కవర్ చేయగలిగితే అంతసేపు వీడియో కవర్ చేశాను. నా ఫోన్ మెమరీ కూడా అయిపోయింది అండ్ నా బ్యాటరీ కూడా లో అయిపోయింది. అండ్ మా వారి ఫోన్ కూడా తీసేసుకొని మంచిగా రికార్డ్ చేశాను, అవి కూడా అయిపోయాయి. చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ లొకేషన్ కనుక ప్లాన్ చేస్తే అట్లీస్ట్ ట్రై టు అంటే ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసేటట్టు టైంని మేనేజ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడ ఒకసారి వెళ్తే మళ్ళీ అంత తొందరగా తిరిగి రావాలి అని అనిపించదు. ఎందుకంటే చాలా అంటే చాలా హై పొజిషన్ పీక్ పాయింట్లో ఉందన్నమాట వ్యూ. మనకు ఒక చిన్న రివర్ ఫ్లో అవుతుంది కూడా, ఒక స్ట్రీమ్ కనిపిస్తుంది. అండ్ ఫాల్ కలర్స్ ఎంత బాగున్నాయి అంటే లక్కీ చాలా ఎక్సైట్ అయ్యాడు. లక్కీ ఎంత ఎక్సైట్ అయ్యాడో నేనైతే ఇంకా ఎక్సైట్ అయ్యాను. ఆ వ్యూ పాయింట్లో అన్ని కలర్లు చెట్లు చూడడము అండ్ ఆ మధ్యలో స్ట్రీమ్ చూడడము ఒక జస్ట్ సినిమాటిక్ వ్యూ లాగా అనిపించింది. ఎంత చల్లగా ఉండింది అంటే అన్ని ఏజెస్ వాళ్ళు అసలు వచ్చేసారు. మేము ఎవరు ఉండరేమో ఈ వెదర్కి. అండ్ పీక్ పాయింట్ అని పీక్ టైం అనమాట. జనరల్గా పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా స్టేట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని స్టేట్స్లో అలానే ఉంటుందిలేండి. బట్ పిట్స్బర్గ్ దగ్గర వరకు చూడాలంటే కనుక అక్టోబర్ 1st వీక్ నుంచి వితిన్ ద 3rd వీక్ స్టార్ట్ అయ్యే లోపల, అంటే మనకు జస్ట్ ఒక 10 to 14 days వరకే గ్యాప్ ఉంటుంది. ఆ ఫస్ట్ 14 days చూసుకోవాలి. ఇంకా అది దాటితే కనుక కొంచెం ఇలా బ్రౌనిష్గా అయిపోతుంది అనమాట. మేము అనుకున్నాం ఓకే ఈసారి కొంచెం బెటర్గా బ్రౌజ్ చేసాం. ఎవ్రీ ఇయర్ బ్రౌజ్ చేస్తాం కానీ పర్ఫెక్ట్ లొకేషన్స్ దొరకలేదు. వితిన్ ద సిటీ చూసేవాళ్ళం. బట్ ఈసారి ఏంటి అంటే ముందు వీడియోస్ మీరు చూస్తుంటే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది. లోకల్లో ఉండే పార్క్స్ కానీ కమ్యూనిటీ పార్క్స్ కానీ అండ్ కొన్ని చిన్న ప్లేసెస్ కానీ అక్కడికి వెళ్ళి చూసాం. కానీ సీనిక్ లొకేషన్స్ ఖచ్చితంగా చూడాలనుకున్నాం. సాడ్ థింగ్ ఏంటంటే పిట్స్బర్గ్ నుంచి చాలా లొకేషన్స్ అంటే బెస్ట్ సీనిక్ వ్యూ లొకేషన్స్ అని ఫాల్ కలర్స్కి కొంచెం దూరంలో ఉన్నాయి. ఇది ఒక్కటి కొంచెం దగ్గరలో ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉండింది, అది ఇంకా చాలా బాగుండింది. కాకపోతే అది అక్కడికి ఆల్రెడీ ఇప్పుడు మేము వెళ్ళే టైంకి ఫాల్ కలర్స్ ఎండ్ కూడా అయిపోయిందన్నారు. బట్ ఇది మాత్రం అల్టిమేట్గా ఉంది. సన్ రైజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ సన్ రైజ్కి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి సన్సెట్ ఈస్ ద బెస్ట్ టైం. నాకైతే నేను సన్సెట్ పర్సన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తాను. పొద్దున్నే ఒక్కసారి అంత టూ అర్లీగా కూడా లేయను, పని ఉంటే తప్పితే. అంటే 6 o'clock అలా లేస్తా, కానీ మరి 5 o'clockకి సన్ రైజ్ కోసం లేయలేం కదా, ఎస్పెషలీ ఆన్ సమ్మర్ డేస్. ఇంకా ఫాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు. సో అందుకని చెప్పి సన్సెట్కి వెళ్ళిపోయాం. చాలా బాగుండింది అండ్ మంచి కలర్ఫుల్ లీవ్స్ దొరికాయి, అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఏదో క్రాఫ్ట్ వర్క్ చేయాలని. అండ్ అలా చూసుకొని ఒక 6 o'clock అలా రిటర్న్ అయినట్టున్నాం, క్లోజ్ టు 6 o'clock. అప్పటికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ నియర్ బై లొకేషన్ కాబట్టి. అండ్ ఇక్కడ 2 లొకేషన్స్ ఉన్నాయి చూసుకోవడానికి. ఒకటి కూపర్స్ రాక్ ఒకటి, ఇంకొకటి వుడ్స్లో నడిచి వెళ్ళి చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నట్టే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా కలర్ఫుల్గా ఉందంటే అంత బాగా అనిపించింది. కాకపోతే మేము ఇంకా రిటర్న్ అవ్వకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి. సో అలా అయింది మొత్తానికి మా ఫాల్ కలర్ సీనిక్ లొకేషన్. లాంగ్ రోడ్ ట్రిప్ అనమాట. సో ఇంకా అదే వీక్లో మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్డే ఉంటే సో ఆ బర్త్డేకి వెళ్ళిపోయాము. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను. జనరల్గా నేను అంత లైఫ్ స్టైల్ బ్లాగర్ అయినా కూడా ఇవన్నీ కూడా జనరల్గా చూపించాను, కాకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఈ పెండెంట్ వచ్చి నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు యానివర్సరీకి. అండ్ సేమ్ టాప్ కూడా నాకు ఎక్కడ తెచ్చారో కూడా తెలియదు. ఇట్ వాజ్ ఆల్ సర్ప్రైజ్. అండ్ నేను యూఎస్లో లేనప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు దాన్ని తెచ్చేసి మాకు సర్ప్రైజ్ చేశారు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇంకా మేము ఇక్కడ పిల్లల బర్త్డే కాబట్టి అందరూ చక్కగా ఆడుకుంటారని ఫ్రెండ్ వాళ్ళు అక్కడ స్కై జోన్ ట్రాంప్లిన్ పార్క్ ఉంటుంది, సో అక్కడ అరేంజ్ చేశారనమాట బర్త్డే ఈవెంట్. సో పిల్లలు బీభత్సంగా ఆడుకున్నారు. ఏ రకంగా ఆడుకున్నారంటే ఆ రకంగా ఆడుకున్నారు. మా వాడైతే ఫుల్గా ఒక రేంజ్లో కాదు ఇంకొక రేంజ్లో ఎంజాయ్ చేశాడనమాట స్కై జోన్లో.
వెన్ లక్కీ వాస్ 2 years ఓల్డ్ ఐ గెస్ మేము స్కై జోన్కి తీసుకెళ్ళాము. కానీ అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి చాలా తక్కువ ఉంటాయి స్కై జోన్లో. అండ్ లక్కీ కూడా అన్నీ కొత్త కాబట్టి అసలు ఒక్కటి కూడా ట్రై చేయనే లేదు. అండ్ స్టెప్ ఇన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో ఈసారి ఆడుకుంటాడు లేదా అని వెళ్ళాం, కానీ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ ఎలాగో ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు చూశారు కాబట్టి బాగా ఆడుకున్నాడు. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లల్లో భయము అనేది చాలా 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 కామన్. అండ్ పిల్లలోనే కాదు, పెద్దవాళ్ళకి మనకు కూడా చాలా కామన్. కాకపోతే ఈ భయం అది హైట్స్ గురించి కానివ్వండి, కొత్తవి ట్రై చేయడం కానివ్వండి, ఏవైనా సరే కొత్త పిల్లలతో మింగిల్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళకి కొత్త. భయం అని చెప్పడం కంటే కూడా కొత్త అని చెప్పాలి. కానీ ఇదే కంటిన్యూ అవుతే ఆ భయం ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ రోజులే కాదు, కొందరి విషయంలో పెద్ద అయిన తర్వాత కూడా ఆ భయం అలానే కంటిన్యూ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. అది దట్స్ వాట్ ఐ ఫీల్. బికాజ్ ఏంటి అంటే, ధైర్యం చేయకపోతే ఆ భయం అలానే ఉండిపోతే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్స్ మనమే కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పి, ఏం కాదు మేము ఉంటాం ఇక్కడ, యూ కెన్ గో, యూ కెన్ డూ ఇట్ అని చెప్పండి. అంతేకాని దీనికి భయపడతావా, పిరికోడివా నువ్వు, సో ఇలాంటివన్నీ అనొద్దు. అలా అనడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్ని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. మనం మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, కానీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, చిన్న చూపు చూడడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. అట్ ద సేమ్ టైం వేరే పిల్లలు కూడా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళకి యాజ్ ఎ పేరెంట్ మనం వాళ్ళ పేరెంట్స్ కాకపోయినా కూడా మంచిగా చెప్పండి. ఎందుకంటే మనం చెప్పే మాట ఎవరినైనా సరే మోటివేట్ చేసేంత ఇది ఉంటుందంటారు కదా. సో ఏదైనా సరే ఒక మాటలో ఉంటుంది. సో ఆ ధైర్యాన్ని యాజ్ ఎ పేరెంట్స్ మనమే పిల్లలకి ఇవ్వాలి. ఏం విన్నావు? సో అదండి, మొత్తానికి అలా అవుతుంది. ఈ మధ్య మా వీక్ అంతా కూడా ఒక పండగ, 2 ఈవెంట్స్, ఒక ఔటింగ్, 3 స్టే అట్ హోమ్. సో ఇలా జరిగిపోతూ ఉంది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే మీరందరూ ఏం చేయాలి, వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండేవేంటో, ఇంకా మీరు నా దగ్గర నుంచి ఏమైనా పేరెంటింగ్ రిలేటెడ్ ఆర్ లైఫ్ స్టైల్ ఏమైనా టిప్స్ తెలుసుకోవాలనుకుంటుంటే కనుక కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ హోమ్ స్కూలింగ్, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ బీ రెడీ ఫర్ దట్. అండ్ మీ అందరూ చాలా రోజుల నుంచి అడిగారు కాబట్టి ఆ వీడియోసే పెడతాను. ఇప్పుడైతే ఫోటో డమ్ చేస్తున్నాను, అవన్నీ చూడండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు click the subscribe button and the bell icon to get the notifications. Thank you so much for watching. It's me Raji Amajani.